హలో ఎవరీవన్, ఈరోజు మనం ఈసీ గేట్ 2014లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఐ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అనమాట. జస్ట్ మనం ఫస్ట్ అయితే సర్క్యూట్ రాసుకున్నాం. 5 volts సోర్స్ అయితే ఇచ్చారు అండ్ అట్ ది సేమ్ టైం 5 ohms సిరీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కానీ ఒక 5 ohms అయితే ఉంది. ఇక్కడ మనకి 4 ohms అయితే ఉంది అండ్ 1 ampere ఇలా పైకి పోయితే పోతుంది. జస్ట్ ఇక్కడ ఎంత కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఈ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది 1 మార్క్ అడిగాడు ఈ క్వశ్చన్. ఎప్పుడు గేటు 2014 ఈసీ పేపర్లో అడిగాడు. ఓకేనా, ఎలక్ట్రానిక్స్ పేపర్. ఫస్ట్ దీనికని మనం చాలా విధాలుగా చేయొచ్చు. జస్ట్ మనం సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. జస్ట్ 5 volts సోర్స్ యాక్ట్ అయినప్పుడు ఇది రిమూవ్ చేస్తాం అనమాట. సో 5 volts యాక్ట్ చేస్తున్నాను. సో ఎంత వచ్చింది మనకి? 4 ohms, ఇది 5 ohms, 5 ohms అనమాట. ఓకేనా, సారీ ఇది 10 ohms. సో ఈ కరెంటు I1 అనుకుందాం. ఓకేనా, సో I1 కరెంట్ ఏంటి? జస్ట్ కేవీఎల్ అప్లై చేయండి. సో టోటల్ వోల్టేజ్ అంతా 5, టోటల్ రెసిస్టెన్స్ వచ్చి 5 + 5 + 10 20. సో ఫైనల్గా 1/4 వస్తుంది అనమాట. ఓకేనా, I1 వచ్చి 1/4 వచ్చింది మనకి. మనం I2 కనుక్కోవాలి. I2 కనుక్కోవాలంటే కరెంట్ సోర్స్ని మనం ఆఫ్ చేస్తాం. ఈ సోర్స్ యాక్టివ్ అయినప్పుడు ఈ సోర్స్ అనేది ఆఫ్లో ఉంటుంది అనమాట, అంటే ఓపెన్లో ఉండిపోద్ది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీన్ని యాక్ట్ చేసి దీన్ని ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేస్తే వోల్టేజ్ సోర్స్ అనేది మనకి షార్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఎలా వస్తుంది? షార్ట్ అయిపోయింది. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ అయిపోయింది. మనం కరెంట్ సోర్స్ అయితే తీసుకుంటున్నాం. కరెంట్ సోర్స్ 1 ampere అయితే తీసుకుంటున్నాం. 10 ohms, ఇక్కడ 5 ohms. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంది? కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని I" అనుకుంటే సో ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి అక్కడ టోటల్ కరెంట్ 1 ampere ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ బై టోటల్ రెసిస్టర్ 5 + 10 15 అనమాట. ఓకేనా, సో ఫైనల్గా ఎంత వచ్చింది? 1/3 అనమాట. అంతేనా? సారీ, ఇక్కడ 5 ohms కానీ ఉంది కదా, అది కానీ కన్సిడర్ చేసుకోవాలి. మనం చేసుకోలేదు. 5 ohms ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ I" అనమాట. సో ఫైనల్గా టోటల్ రెసిస్టెన్స్ ఎంత? 15. సో మనకి ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఎంత రెసిస్టర్ ఉందో ఫస్ట్ ఇది తీసుకోకుండా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆపోజిట్ రెసిస్టర్ తీసుకుంటాం. సో ఆపోజిట్ రెసిస్టర్ 5 ohms. సో ఈ ohms, ఈ రెసిస్టర్ వాల్యూ రెండు యాడ్ చేస్తే మనకి డినామినేటర్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ 10 + 5 15 + 5 20 అనమాట. సో ఫైనల్గా మనకి 1/4 వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే I1' I" ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1/4 + 1/4 0.5 వస్తుంది అనమాట. 0.5 amperes అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాగే కాకుండా మనం చూడండి, ఇంకో మెథడ్లో కానీ మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మనం ఇప్పుడు చేసిన సూపర్ పొజిషన్ థియరం అనమాట. అట్లా కాకుండా కేసీఎల్ అప్లై చేసి కానీ మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. జస్ట్ మనం సమ్ వోల్టేజ్ V అనుకున్నాం ఇక్కడ. సో V - 5/5 ohms. అదేవిధంగా ఇటు V/15 వస్తుంది. ఓకే, అంతే కదా. ఈ కరెంట్ ఎంత? అక్రాస్ V వోల్టేజ్ ఉందనుకోండి, కరెంట్ ఎంత? V/ టోటల్ రెసిస్టెన్స్ కదా, టోటల్ రెసిస్టెన్స్ 15 అండ్ 1 ampere ఇలా వస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. నోటికి ఎంటర్ అవుతుంటే మైనస్ తీసుకుంటాం, అదే లీవ్ అవుతుంటే ప్లస్ తీసుకుంటాం. సో ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకున్నాం 1 ampere. ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేస్తే V/5 + V/15 5/5 ఎంత? -1. సో -1 -1 = 0. సో దీన్ని చేస్తే 3V + V/15 -1 -1 2 -2 వస్తుంది. అవతల పోతే 2 అనమాట. సో 3V వచ్చి 4V 15 2s 30 అనమాట. V/15/2 అని 15/2 వస్తుంది. ఓకేనా, V వచ్చి 15/2 వచ్చింది. మనకు I కరెంట్ కావాలి. I కరెంట్ కావాలంటే ఫార్ములా ఏంటి? జస్ట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా, వోల్టేజ్ అంతా 15/2, రెసిస్టర్ వచ్చి 15 అనమాట. టోటల్ రెసిస్టెన్స్ మనకి ఈ
దీంట్లో కనుక్కోమన్నారు కాబట్టి కరెంటు అక్రాస్ జస్ట్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎంత వోల్టేజ్ వచ్చింది 15/2 volts. జస్ట్ కేవీఎల్ అప్లై చేస్తాం మనం అంతే, ఇంకేం లేదు. సో దాంట్లో కరెంట్ వచ్చి ఈ 15 క్యాన్సిల్ అయ్యి 1/2 వస్తుంది. సో 0.5. సో మనం ఒక క్వశ్చన్ డిఫరెంట్ వేస్లో మనం ఆన్సర్ అయితే రాబట్టచ్చు అనమాట. మనకి ఏది ఈజీగా ఉంటుందో ఆ మెథడ్ని అయితే మనం ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.